+1 మూవీ నేను స్వీట్ 16 ఏజ్ తీసుకొని చేయడం జరిగిందండి. ఇందులో ప్రేమ లేని ప్రేమ కథ ఒకవైపు, అసలు ప్రేమే ఒకవైపు. అంటే జనరల్గా ప్రేమ అనగానే హీరో హీరోయిన్ చూసుకోవటం, లేదా రక్షించటం, లేదా ఏదో సందర్భంలో ఇలా లవ్ ఏర్పడుతుంది. కానీ ఇందులో తెలియని ఓ చిన్న పొరపాటు వల్ల హీరో హీరోయిన్ దాన్ని తప్పును ఒప్పుగా చేయడానికి పడే బాధ, ఆవేదన, తప్పనండి. దీంట్లో అన్నీ మంచి క్యారెక్టర్ అండి, ఎలాంటి అశ్లీలత లేదు. ఈ సినిమా నేను కథ తయారు చేసుకొని టైటిల్ చెప్పిన వెంటనే మా మిత్రులు యుఎస్లో ఉంటారండి, విశ్వాస్, అసలు మరో మాట మాట్లాడలేదండి. ఫోన్లో కథ చెప్పిన వెంటనే అలాగే మనం ఇది మొదలు పెడుతున్నాం, మనం మంచి మిత్రులుగా అన్నాము ఇంతవరకు, ఇప్పుడు మంచి నిర్మాత దర్శకులుగా మనం మిగిలిపోదాము, మంచి దర్శకులు హిట్ కొట్టాలి అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలన్న నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే యూత్ని, తల్లిదండ్రుల్ని, అందరినీ ఆకట్టుకునే మంచి సినిమా అండి ఇది. ఈ సినిమా మొత్తం ఆల్బమ్ మధ్య తీసుకొచ్చి చూపించిన తర్వాత ఫస్ట్ ఒక నమ్మకం ఏర్పడింది నాకు. సినిమాని ఇతను జాగ్రత్తగా తీశాడు, బాగా తీశాడు, విజువల్స్ అన్ని బాగున్నాయి, మేకింగ్ బాగుంది అని అనిపించింది. ఈరోజు అతను ఆ విధంగా చేసేదానికి సహకరించినటువంటి ఆయన మిత్రుడు విశ్వాస్, ఆయన యుఎస్లో ఉంటారు, ఆయన హెల్ప్ అలారికి బాగా ఉపయోగపడింది. సినిమా డెఫినెట్గా బాగా వచ్చి ఉంటుందనే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే నాకు కూడా ఆయన గురువు రావుశ్రీ గారు, నేను ఆయన దగ్గర పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఎందుకంటే ఆయన ఆ సిస్టమేటిక్, ఆ పద్ధతిలో ఇన్ని ఉండేటటువంటి మనుషులందరూ కలిసి ఈ సినిమా చేశారు కాబట్టి. అలాగే హీరో కొత్తతను, విజువల్స్గా బాగున్నాడు కుర్రాడు, పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు అనేది నేను చూడలేదు. టోటల్గా కాస్టింగ్ సైడ్ అందరూ కూడా ఎక్కడ ఎవరో దొరికిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారనేది కాకుండా ఫోటోజెనిక్ ఫేస్ ఉంది, మంచి మోల్డింగ్తో, కెమెరామెన్ కూడా బాగానే మోల్డ్ చేసి చేసినట్టున్నారు. డెఫినెట్గా ఈ సినిమా అలహరికి మంచి బ్రేక్ రావాలని, అలాగే కొత్తగా వచ్చి యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ సినిమా నమ్మకంతో సినిమా తీసిన విశ్వాస్కి మంచి పేరు, డబ్బులు ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ, రావుశ్రీ గారికి ఈ క్యారెక్టర్ బాగా పండి ఆయనకి మంచి సినిమాలు రావాలని చెప్పి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎప్పుడు సక్సెస్ అయ్యాడు, అంతా మంచి జరగాలని. అలాగే ఈ సినిమాకి +1 టైటిల్, +1 చదివేటప్పుడు ఉండే యూత్, ఆ కౌమార దశ అనే దాంట్లోకి టర్న్ అయ్యేటప్పుడు ఆ పిల్లల్లో ఉండేటటువంటి ఆ చేంజ్ ఓవర్ మూడ్స్, దాని మీద జరిగేటటువంటి తప్పటడుగులు అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. దాన్ని బాగా ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు బాగా టచ్ చేసి బాగా చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా యూత్కి మంచి సినిమా అవుద్ది, మంచి టైటిల్. నేను ఇండస్ట్రీలో ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు యాక్టింగ్ చేసి వెళ్ళాను. సో వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత అలాగే నాకు ఆల్మోస్ట్ 2010-2009 నుంచే పరిచయం. సో తను చెప్పినట్టు నాకు ఒకరోజు కాల్ చేయడం జరిగింది. ద మూమెంట్ తను టైటిల్ ఒకటే చెప్పారు, నా దగ్గర టైటిల్ చిన్న లైన్తో నా దగ్గర వచ్చారు. సో ద మూమెంట్ ఆ టైటిల్ ఆ చిన్న లైన్ వినగానే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను అదే అన్నాను, తప్పకుండా మనం మూవీ చేద్దాము, నాకు చాలా నచ్చింది. సో యూత్కి దగ్గరగా ఉండే సబ్జెక్టు. వర్క్ చేసేటప్పుడు మా మొదటి సీరియల్ కళ్ళ తీరానికి తనే డైరెక్టర్గా చేశాడు. అప్పటి నుంచి మాకు తనతో పరిచయం ఉంది. చాలామంది ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిలో టీవీతోటి నాకు చాలా అనుబంధం ఉండడం వల్ల అందరూ బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. అలాగే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. దానివల్ల అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలనుకుంటారు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ ప్రొడ్యూసర్ ఎలా పోయినా మనకు పర్వాలేదు, డబ్బులైతే బాగా ఖర్చు పెట్టి సినిమా అంతా తీసేసేయాలి, పేరే నాకే రావాలని అనుకున్న
దర్శకుల్లో ఉన్న కాలంలో ఆయన ఒక్కడు మాత్రం ప్రొడ్యూసర్ బాగుండాలని, సినిమా తక్కువలో తీయాలని ఆలోచించి దాన్ని ఎలా తీస్తే బాగుంటుందని చేస్తూ ఉండటం వల్ల కొంచెం కమర్షియాలిటీ తగ్గి ఇంతకుముందు సినిమాల్లో అంతగా లాభం రాలేదు. కానీ ఈ సినిమా సబ్జెక్టు, దీన్ని తీసిన విధానం, దీని మీద అన్కాంప్రమైజ్డ్గా అతను చేసిన వంటి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రొడ్యూసర్ గారికి భారీ లాభాలను తెస్తుందని ఆశిస్తున్నాం. మా డాన్స్ మాస్టర్ ఎక్సలెంట్ అండి, చాలా బాగా నేర్పించింది మ్యామ్. అసలు అల్టిమేట్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్. అండ్ అందరి గురించి మాట్లాడుతున్నా, మెయిన్ మా గురువు గారు రావశ్రీ సార్. అసలు ఆ సార్ అంత పేషెన్స్, అసలు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అసలు మీరు అంతా ట్రైన్ చేసినందుకు. ఇంకా మూవీలో ఒక మూవీకి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు ఒక మూవీకి ఒక మెసేజ్ ఉండాలి. ఇది ఒక ప్రాపర్ మెసేజ్ ఇస్తుంది. అందరూ ఒక మూవీ చూస్తే ఎలా సాటిస్ఫై అవ్వాలో ఈ మూవీ చూసిన తర్వాత మీరు అవుతారు. ఈ మూవీలో డైరెక్టర్ గారు నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలి. మాకు మూవీలో చాలా సపోర్ట్గా చేశారు. చాలా సపోర్ట్, ధైర్యం చాలా ఇచ్చి మాకు ఇలా చేయాలి నేర్పించి చేయించారు. థ్యాంక్ యూ సార్.